చాలా గొప్పవి. వీరికి రెండు విధాలుగా ఆహారాలు వస్తాయి. ఒకటి నేల నుండి వచ్చేటువంటి ఆహారం, రెండవది తోటల్లో ఉన్నటువంటి చెట్ల నుండి వచ్చేటువంటి ఆహారాలు. రెండు చోట్ల నుండి వారికి సహజంగా వారు తినే ఆహార పదార్థాలను వారు పొందుకోగలుగుతారు. మొదటిది నేల నుండి వచ్చేటువంటి ఆహారం. అదేంటిది? యవల పంట ఒకటి, రెండవది గోధుమ పంట, మూడవది బార్లీ పంట. ఇవి పొలాల్లో నుండి వచ్చేటువంటి పండే పంటలు ఇవన్నీ. మరలా చెప్తున్నారు, మొదటి పంట యవల పంట, రెండవది గోధుమ పంట, మూడవది బార్లీ పంట. ఇవి మూడు ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నుండి. ఇకపోతే రెండవ ఆహారము తోటలో ఉన్నటువంటి చెట్ల నుండి. మనకి ఎలాగైతే మామిడి అండ్ కొబ్బరి అండ్ ఈ ఉండదు చూసారు, అట్లానే వారికి కూడా అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దారు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఇవి వీళ్ళకి రెండో సోర్సింగ్ అన్నమాట, అటు నుంచి వచ్చేటువంటి ఆహారం. ఇకపోతే వాళ్ళ జీవితాల్లో ఈ రెండు చోట్ల నుండి వచ్చేటువంటి ఆహారాల చేత వారి జీవితాలు కొనసాగించబడుతూ ఉండే. అందుకనే పాలు తేనె ప్రవహించే దేశం, చాలా సారవంతమైనటువంటి సమభూమి నేలగా దేవుడు వారికి అనుగ్రహింప చేశాడు. కానీ మానవుడు ఏం చేశాడంటే, దేవుడిచ్చినటువంటి పంటను తిన్నాడు, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని అనుభవించాడు, ఆశీర్వాదాన్ని తాను పొందుకున్నాడు. కానీ ఆరోగ్యానికి, ఆయుష్కి లేదా ఆశీర్వాదానికి కారణమై ఉన్న దేవుని మాత్రం మానవుడు స్తుతించలేకపోయాడు, దేవునికి విధేయత చూపించలేకపోయాడు. మానవుడు దేవునికి తిరిగి చెల్లించే పద్ధతి కొన్ని ఉంటాయి. థ్యాంక్స్ గివింగ్ రూపంలో, అది అర్పణల రూపంలో కానివ్వండి, లేదా దహన బలుల విషయంలో కానీ, లేదా వారు దేవునికి ఇచ్చేటువంటి దశమ భాగాల విషయంలో కానీ, ఇంకేదైనా ప్రథమ ఫలాలు కానీ, దేవుడు వారికి పంట నుండి కానీ తోటల నుండి వచ్చేటువంటి ఫలాలు దేవుడు వారికి ఇచ్చినప్పుడు తిరిగి చెల్లించే పద్ధతి దేవుడు వారికి నేర్పాడా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, మనం గవర్నమెంట్ నుండి సమెక్స్, ఇప్పుడు మనం ఒక ల్యాండ్ కొంటాం, ఇది మనదే కదా ఏమన్నా, ఈ ల్యాండ్ అంతా ఎవరిది? దైవజనుడిదే. బట్ దీనికి ఏం కట్టాలి? మనం కట్టాలా లేదా? ఇది మనదై ఉన్నప్పుడు, ఇది మనదే అని డాక్యుమెంటెడ్ గా మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు కట్టాలి? మన పేరునే ఉందిగా, అవునా? దీన్ని వెల ఇచ్చి కొన్నాము, గవర్నమెంట్ లో వెల ఇచ్చి మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మళ్ళీ దీనికి ఎందుకు పన్ను కట్టాలి? ఇల్లు కట్టాంగా, మనమే కట్టుకున్నాంగా కష్టపడి, మళ్ళీ దీనికి ఏం కట్టాలా? ఇంటి పన్ను కడుతున్నావా లేదా? ఎందుకు కట్టాలి? అడిగామా ఎప్పుడన్నా? చెప్పండి, అడగలేగా. కరెంట్ బిల్లు కడుతున్నాం కదా, అవునా? నీటి పన్ను కడుతున్నామా? ఏ పన్ను కట్టకుండా ఆపాం? అన్ని కడతానే ఉన్నాం. కానీ దేవుడికి మాత్రం అంటే మానవుడికి అతి విధానం ఎక్కువైపోయి తిరిగి చెల్లించాలా? నువ్వు తిరిగి చెల్లించేది నీ మనసులో ఏముందో చెప్పేదే కదా. అది నువ్వు ఇచ్చే దాన్ని బట్టే కదా, నీ మనసు ఏ విధంగా ఉందో తెలియజేసేదే కదా. నీ ప్రక్రియ నువ్వు ఏ విధంగా ఇస్తావో దానిని బట్టే నీలో దేవుని ప్రేమ ఎంత ఉందో, నీ మనసులో దేవుని యొక్క భయం ఎంత ఉందో, ఆయనకి చెల్లించే కృతజ్ఞత ఏ విధంగా కలిగి ఉన్నావో. కానీ వాళ్ళు దేవునికి చెల్లించే విషయంలో విఫలమయ్యారు. అందుకని వారి జీవితాల మీదకి పురుగులు బెడద రావడం ప్రారంభించింది. ఏ పురుగులు? 1వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. ఏ పురుగులు వచ్చే వారి జీవితాల మీదకి? చదవండి, యోబుల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. గొంగళి పురుగులు విడిచిన వాటిని మిడతలు తినివేశాయి, మిడతలు విడిచిన వాటిని పసర పురుగులు తినివేశాయి, పసర పురుగులు విడిచిన వాటిని చీడ పురుగులు తినివేసి. ఎన్ని పురుగులు? 4. గొంగళి పురుగు, మిడత, పసర పురుగు, చీడ పురుగు. ఈ 4 పురుగులు వారి పంటల మీదకి, వారి తోటల మీదకి రావడం ప్రారంభించాయి. ఎందుకో చెప్పరా? దేవుని మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలని మనం అనుభవించగలుగుతాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చెప్పిన మాట, మీరు సమ్మతించి నా మాట మీరు వినని ఎడల భూమి యొక్క మంచి పదార్థములు, మీరు దేవుని మాటను అంగీకరించి అగ్రి అయ్యి దానికి లోబడి ఉండగలిగితేనే దేవుడు దానికి తగిన రీతిలో దీవెనను, ఆ సారాన్ని, సమృద్ధిని అనుభవించేలా దేవుడు చేయగలుగుతాడు. అంటే దేవుని మాటను మనం ధిక్కరించి ఏది పొందుకోగలుగుతాం, ఏది సాధించగలుగుతాం? అది మన ప్రయత్నాల వల్ల, మన ప్రయాస వల్ల జరిగేదైతే
కాదు, పొందగోరు వాడి వలనైనను ప్రయాసపడు వాడి వలనైనను కాదు, గాని కరుణించే దేవుని వలన మాత్రమే అని రోమపత్రికలు పౌలు చెప్పలేదా? నువ్వు ఎంత ప్రయాసపడినా దేవుని యొక్క ప్రతిఫలాలు మనం అనుభవించలేం ఆయన కృప లేకుండా, ఆయన దయ లేకుండా. గమనించు, దేవుని కృపను విడిచిపెట్టి దేవుని దయలో నుండి వెళ్ళిపోయి నీ కష్టాన్ని, నీ ఫలాన్ని, నీ కృషిని నువ్వు నమ్ముకుంటే ఎట్లా? మన కృషి కాదు, దేవుని కృప మాత్రమే మన పట్ల తన కార్యాలన్నీ జరిగించగలుగుతుంది. హల్లెలూయా చెప్పొచ్చుగా ఒక మంచి స్తోత్రం. హల్లెలూయా. అది ఏమైందంటే ఈ 4 పురుగులు వారి పంటల మీదకి వచ్చాయి. గొంగలి పురుగు ఒకటి, మిడత ఒకటి, పసర పురుగు ఒకటి, చీడ పురుగు ఒకటి. ఇవన్నీ వచ్చి ఏం చేసాయో తెలుసా? వారికి ముందుగా ఉన్న ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాను మీకు, భూమిలో నుండి. ఎవల పంట ఒకటి, గోధుమ పంట ఒకటి, బార్లీ పంట ఒకటి. ఒకసారి చదవండి 10వ వచనం ఏమైంది? పొలమంతా పాడైపోయిన, భూమి అంతా అంగలాచుచున్నది, ధాన్యం అంతా నశించెను. 11వ వచనం, భూమి మీద ఉన్న పైరంతయు చెడిపోయెను గనుక గోధుమ కర్రలు ఎవల కర్రలను చూసి సేద్యము చేయవారులారా సిగ్గుపడండి అని ప్రభు మాట్లాడుతూ మొదలెట్టాడు. అంటే ఇప్పుడు పొలాల మీదకి ఏమొచ్చాయి? ఈ 4 పురుగులు. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? ఎన్ని పురుగులు? ఈ 4 పురుగులు ఎక్కడికి వచ్చినాయి? గోధుమ పంట మీదకి, ఎవల పంటకి, బార్లీ పంటల మీదకి ఇవి వచ్చాయి. అందుకని పొలం పాడైపోయింది, పైరంతా చెడిపోయింది, వారికి ధాన్యమంతా లేదని బైబిల్ చెప్పడం ప్రారంభించింది. అంటే ఇప్పుడు ఈ 4 పురుగులు వచ్చి పొలాల్లో ఉన్నటువంటి పంటనంతా ఏం చేసినాయి? తినేసి. ఇక రెండవ ఆహారం వేరే చోట నుండి వస్తుందని చెప్పాను. ఎక్కడ నుండి? తోటల చెట్లు. 12వ వచనం చదవండి ఇప్పుడు. ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దారు చెట్లను, తోటలో ఉన్న చెట్లన్నీ వాడిపోయాయి, నరులకు సంతోషం ఏమి లేదు. ఇటు భూమి నుండి వచ్చే పంట పోయింది, అటు తోటలో నుండి వచ్చేటువంటి పంటలు కూడా పోయాయి. ద్రాక్ష చెట్టు లేదు, అంజూరపు చెట్టు వాడిను, దానిమ్మ చెట్టు, ఈత చెట్లు, జల్దారు చెట్లు, మొత్తానికి తోటలో ఉన్న చెట్లన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. ఎందుకంటే వారు దేవుని మాటను వినలేదు. అందుకనే వారి జీవితాల మీదకి, వారి కష్టార్జితాల మీదకి, వారు ప్రయాసపడి సేద్యం చేస్తున్న పొలాల మీదకి పిల్లరా ఈ పురుగులు రావడం ప్రారంభించాయి. అందుకనే వారి జీవితాల నిండా ఉన్న ఆశలన్నీ కోల్పోయారు. సంతోషమేమి లేదని వాక్యం చెప్తారు. మానవ జీవితాల్లో దేవుని మాట వినకపోతే భారీ మూల్యాలు చెల్లించుకునేది మనమే. దేవుని చిత్తానికి శిరస్సు వంచాలి, ఆయన కాడి మోయడానికి ఇష్టపడాలి. దేవునికి ఎదురు తిరిగి ఆయనకు లేదా విరోధంగా బ్రతికి ఏం సాధించగలుగుతాం? ఏమైనా సాధించగలుగుతామా? ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు, మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలించగలుగుతారు అని. చెట్టు కొమ్మక అతకబడి ఉన్నప్పుడే దానిలో ఉన్న సారం అంతా కొమ్మ పొందుకోగలుగుతారు. అప్పుడు ఆకులన్నీ పచ్చగా ఉంటాయి, అందులో నుండి పూత రాగలుగుతుంది, అందులో నుండి ఫలాలు అనేవి పొందుకోగలుగుతాడు. మానవుడు కూడా అంతే. దేవునితో అతకబడి ఉన్నప్పుడే దేవునిలో ఉన్న సారమును, దేవునిలో ఉన్న జీవాన్ని, సమృద్ధిని మానవుడు పొందుకోగలుగుతాడు. దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఏమీ చేయలేమన్న సంగతి గుర్తు పెట్టుకోగలిగితే ప్రతి ఉదయం, ప్రతి సమయం, ఏ పరిస్థితి అయినా దేవునితోనే నీ జీవితాన్ని ముడివేసుకొని జీవించగలుగుతావు. హల్లెలూయా. నష్టపోతున్నా సరే నీకు జ్ఞానం రాకపోతే, బుద్ధి తెచ్చుకోకపోతే ఎట్లా? దేవునితో అంటగట్టబడి ఉండు, దేవునితో జీవించు. ఆయన మార్గాల యందు నడవడానికి ఇష్టపడు, ఆయన చిత్తానికి శిరస్సు వంచగలిగితే నీ ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేయగలుగుతాడు కదా. అవునా కదా? ఎంతకాలం దేవునికి విరోధంగా బ్రతకగలుగుతాం? ఈ 4 పురుగులు చేంజ్ చేసి మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. సహజంగా ఈ 4 పురుగులు చాలా బలహీనమైనవే. బలమైనవేమి ఇది చూడు. బలహీనమైనవా? బలమైనవా? అల్పం, చాలా స్వల్పమైనవి. వీటి వల్ల నష్టపోయేది ఏమని ఉంటుంది? అసలు ఏముండదు. కానీ మనకు అనిపించవచ్చు చిన్నవే కదా, బలహీనమైనవే కదా, వీటి వల్ల మాకేమవుతుంది అని. కానీ మీకు మాట చెప్పనా, బొక్కావాని తైలం ఎంత పరిమళించేదైనా అందులో చచ్చని ఏక పడితే ఏమైపోద్దని బైబిల్ చెప్పింది. కంపు
కొట్టకుండా ఎలా ఉండగలుగుతుంది? పులిసిన పిండి కొంచెమై ఉండొచ్చు, మొత్తం ఏం చేస్తుంది? పులియ చేస్తుంది కదా. చిన్నదే అని దానిని మనం ఏదో నిర్లక్ష్యం చేసి తేలిగ్గా తీసుకుంటే నష్టపోయేది మనమే కదా. పడవ ఎంత పెద్దదైనా చిల్లి ఎంత ఉన్నా చాలు కదా పాడైపోవడానికి. భక్తిలో కూడా అంతే. పురుగు ఎంత పెద్దదని కాదు, ఎంత చిన్నదైనా చాలు మన జీవితాలన్నింటిని ఏం చేయొచ్చు. అంత అయిపోయింది. కూర్చోండి, ఇంకెవరు తిరగద్దు. వినండి, కొంచెం గమనించండి. సహజంగా గొంగళ పురుగుకున్న గుణం ఏంటి? ఆకులన్నీ తినేస్తారు, అవునా కదా? గొంగళ పురుగుకున్న గుణమే ఆకులన్నీ తినివే. ఇప్పుడు ఆకులన్నీ తినేసిన చెట్లు ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి. ఒడిగానే ఉంటాయి కదా. ఇప్పుడు గొంగళ పురుగు వచ్చి ఆకులన్నీ తినేసాక రెండోది వచ్చింది. ఎవరు? మిడతలు. మిడతకున్న సహజ గుణం ఏంటంటే పూతనంతా రాల్చేయడం దానికి ఉన్నటువంటి అలవాటు. తిన్నంత తింటది, తినడం దానికి ఎక్కువ అయిపోయినప్పుడు దాన్ని ఏం చేద్ది? రాల్చేస్తారు. ఇప్పుడు పూతలోనే కదా పిండి ఉండేది. ఆ పిండిలో నుండి కాయ పరిపక్వం అయితే అది మనకి ఆహారముగా మార్చబడేది. ఇప్పుడు మిడతొచ్చి ఏం చేసిందంటే రేపటి భవిష్యత్తునంతా పాడు చేసేసింది. అటు ఆకులు లేవు, ఇటు పూత కూడా లేదు. ఇప్పుడు మూడో పురుగు బయలుదేరింది. ఏంటిదో? పసర పురుగు. చెట్టుకున్న సారం, దానికి ఉన్న జీవం, అందులో ఉన్న దాన్ని అంతా పచ్చదనాన్ని ఏం చేసిందండి పసర పురుగు? పీల్చేసి. అటు ఆకులు లేక, ఇటు పూత లేక, ఇటు సారం కూడా లేని చెట్లుగా మిగిలిపోయాయి. ఇప్పుడు ఈ మూడు పురుగులు వచ్చి వీరి జీవితాన్ని పాడు చేయడమే కాదు, ఇప్పుడు నాలుగోది కూడా వచ్చిందని బైబిల్ చెప్తుంది. ఏదది? చీడ పురుగు. ఇదేం చేసిద్దాం? ఏముంది అక్కడ తింటాకి? ఇంకా ఆకు లేదు, పూత లేదు, సారం లేదు, ఇంకేముందో తింటాకి? ఇది వచ్చింది నాలుగో పురుగు. అంటే ఇంకా చెట్లు వేటినో ఆధారం చేసుకుని నిలబడి బ్రతుకుతున్నాయి. వేటిని అంటే మొదలలో దానికి ఒకటి ఉంటది, వేరు. ఆ వేరును కూడా చీడ పురుగు ఏం చేయడానికి వచ్చిందో తెలుసా? నవిలేయడానికి వచ్చింది. ఇప్పుడు ఆకులు లేక, పూత లేక, సారం లేక, వేరు కూడా లేని జీవితాలు ఎలా ఉంటాయి, చెట్లు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. ఎందుకని పనికి వస్తాయా? ప్రస్తుతానికి వారి పరిస్థితులు అలా ఉన్నాయి. ఈ మధ్యాహ్నం కూడా మీతో నేను ఒక మాట అడుగుతున్నాను. మీ జీవితాల్లో కూడా ఈ పురుగులు ఉన్నాయా? పచ్చగా ఉండాల్సిన మీ కుటుంబాలు, ఆత్మఫలాలతో దేవుని మందిరాల్లో జీవించాల్సిన మీ భక్తి జీవితం ఏ పురుగులు వచ్చి తినేస్తున్నాయి? మీ పరిశుద్ధతని, మీ యథార్థతని, మీ నమ్మకత్వాన్ని పాడు చేస్తున్న పురుగులేంటి? దేవుని కొరకు ఫలభరితంగా ఉండాల్సిన విశ్వాస జీవితాలు ఏమయ్యాయి? మీ కుటుంబాల నిండా మీ బిడ్డలు సంతోషంగానే ఉన్నారా? నిలవబడలేని నిరాధారమైన పరిస్థితుల్లోనికి తీసుకొచ్చి వేరులు కూడా నవిలేసే ఏ పురుగులు ఉన్నాయి? ఆ పురుగుల మీద నువ్వు తిరుగుబాటు చేయడం మానేసి దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఏం సాధించగలుగుతావు? నేను పాడు చేసే ఆ శత్రువు, ఆ పురుగులు బెడతనుండి ప్రభువా నన్ను తప్పించని ప్రభు యొద్దకు రావడం మానేసి వాటిని నా కాళ్ళ కింద వేసి నలిపేస్తానంటే అవి ఏమి చిన్న ఒకటా రెండు కాదు, వేల సమూహాలుగా దిగివచ్చేయని వాక్యం చెప్తుంది. ఈ రోజుల్లో చాలా భక్తి జీవితాలు, పరిశుద్ధతో ఉండాల్సినటువంటి జీవితాలన్నీ ఇలాంటి పురుగుల చేత తిరివేయబడి పాడైపోతున్నాయి. పైకి చెట్లలాగే ఉన్నాయి కానీ అందులో సారం ఏమి లేదు. పైకి చెట్లలాగే కనబడుతున్న జీవితాలన్నీ ఫలాలు లేవు. పైకి క్రైస్తవ్యం, పైకి దేవుణ్ణి నమ్ముకున్నాం అంతే, మనలో యథార్థత లేదు, పరిశుద్ధత అనే సారాలు లేవు, ఆత్మ ఫలాలు లేవు, దేవుని కొరకు బ్రతకాలన్న తపన లేదు. అందుకనే చాలా జీవితాలన్నీ పురుగుల చేత పట్టి పీడించబడుతున్నాయి. అందుకని ప్రభు అన్నాడు, మీ పురుగుల వల్ల నష్టపోయిన మీ జీవితాలకి నేను మరలా రెట్టింపైన ఘనతనిస్తాను, ఇప్పుడైనా తిరిగి నా యొద్దకు రండి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ పురుగులు వచ్చి మీ జీవితాలు పాడు చేశాయో నేను మరలా మీకు ఫలాలు ఇవ్వగలుగుతాను. ఎప్పుడో తెలుసా? మీరు నా యొద్దకు తిరిగి వచ్చినప్పుడు. స్తోత్రం కలుగునుగా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడే తండ్రి ప్రేమ మరలా అతనికి దక్కింది, అవునా కదా? తండ్రి ప్రేమను వైదొలిగిపోయి లోకం దాని తీరుతెరులకి అమ్ముడైపోయి తన జీవితాన్ని రాజీ చేసుకొని ఇహ సంబంధమైన పొలిమేరలో జీవించడం ప్రారంభించాడు. చివరికి అతను ఏం సాధించాడు? పందుల మధ్యలో తాను కూడా పొట్టును తినాల్సిన పరిస్థితికి దిగజారిపోయాడు. తండ్రి ఇంట్లో ఎంత సమృద్ధి ఉంది,
తండ్రి ఇంట్లో ఉన్న సారాన్ని వదిలేసి ఇహ సంబంధమైన పొలిమేరలో తిరగడు. పనివాడు సహితం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నం తినుచుండగా. నాన్న ఇంట్లో పనోడు కూడా రుచికరమైన అన్నం తింటున్నాడు, మరి కొడుకు పందులు పొట్టు తింటున్నాడు. దేవుని పిల్లలు ఇలాగా బతికేది. నీ తండ్రి ఏమై ఉన్నాడు, నువ్వు ఆరాధించు దేవుడు ఎంత శక్తిమంతుడు. నువ్వు ఎందుకు ఇలాగా భద్రమైపోయి పాడైపోయి శారీరకమైన రుగ్మతల చేత, మానసికమైన ఒత్తిడి చేత, రుణబాధల చేత, ఆత్మీయ పతనాల్లో నువ్వు ఎందుకు ఇంతకాలం ఉండగలుగుతావు? భక్తిహీనత నుండి బయటికి రావా? పురుగుల చేత మీ జీవితాలు తినివేయబడి నాశనం అవుతున్నాయేమో. దయతో నేను ప్రేమతో చెప్తున్నాను, ప్రభు మాట్లాడుతున్నాడు, ఇప్పుడైనా తిరిగి నా యొద్దకు రా, నేను మరలా నీ పోగొట్టుకున్నది రెండంతలు ఇవ్వబోతూ ఉన్నాను. హల్లెలూయా. మనకి లేదు కానీ దేవుడికే మనసు ఉంది కదా, ఆయనే కబురు పెట్టాడు, మనం రాలా. అరే పొలాల నుండి వచ్చే పంట పోయింది, తోటల నుండి వచ్చేటువంటి ఫలాలన్నీ పోయాయి. ప్రభు యొద్దకు రావాలని జ్ఞానం ఉండాలిగా, లేదు. ఎందుకో తెలుసా? 17వ అధ్యాయం చదవండి, యోవేలు 1:17. విత్తనం ఎక్కడ కుళ్ళిపోయిందంట? మట్టి బెడ్డల కింద కుళ్ళిపోయింది. చాలు, నా వైపు చూడండి. విత్తనం దేని కింద? నిజంగా మట్టి బెడ్డల కింద కుళ్ళిపోద్ది విత్తనం. ఏమా దేని కింద కుళ్ళిపోద్ది? రాయి కింద వేస్తే కుళ్ళిపోవచ్చు, కఠినమైన నేల కింద వేస్తే కుళ్ళిపోవచ్చు. విత్తనం దేని కింద? రాయి కింద వేయాలా, మట్టి కింద వేయాలి? విత్తనాన్ని మట్టి కింద వేయాలి. వేస్తే అదేమవుద్ది? మొక్క మొలుస్తుంది, అవునా కదా? ఇప్పుడు అలాంటి మొలిచే స్థానంలో కూడా మట్టి కింద వేసిన విత్తనాలు ఫలించకుండా కుళ్ళిపోవడానికి రీజన్ ఏంటి? రాయి కింద వేస్తే కుళ్ళిపోయింది అనుకోవచ్చు, కానీ మట్టి కింద వేస్తే ఫలించాల్సిన విత్తనాలు కూడా ఫలించకుండా కులిపోవడానికి రీజన్ అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కాబట్టి వృద్ధి కలుగు చేయు ఎవరిలోనంట? దేవునిలోనే గాని. విత్తనాన్ని వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని, విత్తనాన్ని నాటువానిలోనైనాను, విత్తనానికి నీళ్లు పోయి వానిలోనైనాను ఏమీ లేదు అని వాక్యం చెప్తుంది. విత్తనాన్ని విత్తేవాళ్ళు లేదంట, విత్తనాన్ని నాటేవాళ్ళు గాని లేదా నీరు పోసేవాళ్ళు లేదంట. మరి ఎవరిలో ఉందో తెలుసా? విత్తనాన్ని వృద్ధిని కలుగు చేయు దేవునిలో. స్తోత్రం కలుగునుగా. వ్యాపారం నీదై ఉండొచ్చు, పెట్టుబడి పెట్టడానికి డబ్బులు ఇంకా ఎవడైనా ఇచ్చి ఉండొచ్చు, కానీ దాంట్లో లాభాలు మాత్రం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి సార్. పొలం నీదై ఉండొచ్చు, పైరును నాటిన వాళ్ళు కూలి వాళ్ళు అయి ఉండొచ్చు, ఎరువు వేసేది ఇంకెవడైనా ఉండొచ్చు, అందులో ఫలాన్ని ఇవ్వగలిగేది మాత్రం దేవుడే. నువ్వు ఎంతైనా ప్రయాసపడవచ్చు, నువ్వు ఎంతైనా కష్టాన్ని పనంగా పెట్టవచ్చు, బట్ దేవుడు అభివృద్ధి ఇవ్వకుండా, దేవుడు సారం ఇవ్వకుండా, దేవుడు ఫలాలు ఇవ్వకుండా నువ్వేమి చేయలేవు. దేవునికి అప్పగించలేదు నువ్వు విత్తనాల మీద ఆధారపడవద్దు, కులిపోవడం ప్రారంభించి. అందుకే నీ రాత్రి ప్రభు చెప్తున్నాడు ఈ మధ్యాహ్నం, ఇదిగో బిడ్డలారా, మీ జీవితాల మీద, మీ కుటుంబాల మీదకి ఈ కనిపించని పురుగులు వచ్చి మీ విశ్వాస జీవితాన్ని, మీ భక్తి జీవితాన్ని పాడు చేసి, మీ నమ్మకాలను పోగొట్టి, ఇదిగో మీరు ఫలహీనులుగా అయిపోయి పతన స్థితిలో వదిలిపెట్టే కదా, రండి ఆ కుళ్ళిపోయిన పరిస్థితుల నుండి నేను మరలా నూతన క్రియ మీ కొరకు నేను ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాను, తిరిగి నా యొద్దకు రండి. పాడైన దానిని ఎవడు బాగు చేస్తాడు ఈ ప్రపంచంలో? కుళ్ళిపోయిన వాటిని మరలా దేవుడు తిరిగి నూతన పరచగలిగిన వాడే తప్ప మరెవడు లేడు కదా. అందుకే ప్రభు పిలిచేది. ఎందుకు రమ్మన్నాడు చెప్పనా? ఆయన పిలుపు వెనకాల ఉన్న ఆంతర్యాలేంటి? సహజంగా ఇప్పుడు ఆకుపోయి పూత రాలిపోయి చెట్టు అనేది బతుకుంటే ప్రభు యొద్దకు వస్తే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా కాస్త అది ఫలం వస్తుందని ఆశించవచ్చు, బట్ వేర్లు కూడా లేవు కదా. వేరు కూడా తినివేయబడిన చెట్టు ఎందుకని ఉపయోగపడిద్దా? ఏమి ఉపయోగపడదు. అలాంటి టర్మ్ లో ఎందుకు రమ్మన్నాడు దేవుడు? ఇలాంటి పరిస్థితిని ఆయన ఎలా హ్యాండిల్ చేయగలుగుతాడు? దానిలో మానవుడికి ఎలాంటి ఫలాన్ని ఇవ్వగలుగుతాడు అంటే, పరిస్థితి స్తుతిమించిపోయినప్పుడు సార్, కాలాలను ఎరిగి ఉన్నవాడు మాత్రమే పరిస్థితులు మార్చగలుగుతాడు. ఏమి ఎరిగి ఉండాలన్నాను? కాలాలు. చెప్పండి, కాలం. నీకు అర్థం అవడానికి
ఎవరికైనా ఏదైనా ఒక సివియర్ గా ఏదన్నా సమస్య వచ్చింది, ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. సమస్య కొని కానీ ఇంకెక్కడ దగ్గర ఉంటే అక్కడికి డాక్టర్ గారు ఏం చెప్తాడు, చెకప్ అంతా చేసిన తర్వాత చాలా నెమ్మదిగా అంటాడు, సారీ ఒక అరగంట ముందు తీసుకొచ్చి ఉంటే నేను ఏదో ఒకటి చేసేవాడిని అంటాడు. ఎప్పుడంట? ఆ అరగంట మనకు తెలితే వాడి దగ్గరికి వెళ్తామా? ఎస్ సార్, వెళ్ళం కదా. అరగంట తెలియదు మనకి, ఆ కాలాలు మనం ఎరిగిలేము, మనకు అది అర్థం కాదు. కాలాలు ఎరిగి ఉన్నవాడు మాత్రమే దేనినైనా నివారించడానికైనా మరలా దాన్ని బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. కాలం తెలియని వాడితో ఎలా సాధ్యం అది? మరి మానవ జీవితంలో ఎవరికన్నా కాలాలు తెలుసా? నీకు నాకున్న కాలాలు ఎంత? నీ కాలం నా కాలం ఎంత అంటే మనది ఒక కాలమే. మానవ జీవితంలో 3 కాలాలు ఉన్నాయి: భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం. పాస్ట్ టెన్స్ అండ్ ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కదా, 3 కాలాలు. మరి మనం ఏ కాలంలో ఉన్నాము? అంటే జరుగుతున్న, వాడికి భాషలో చెప్పిన జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలాలు. మనం ఏ కాలంలో ఉన్నట్టు ఇప్పుడు? జరుగుతున్న కాలం. మరి జరిగిపోయిన కాలం ఎవరిదో? జరగబోయే కాలాలు ఎవరు అంటావు? జరుగుతున్న కాలము మనదని చెప్పే, మరి జరిగిపోయిన కాలం ఎవరిదంటే చనిపోయినోడిదేగా. జరగబోయే కాలాలు ఎవరు అంటే పుట్టేవాడిదే కదా. అంటే ఎవడైనా ఉంటే ఈ కాలంలో ఉంటాడు, పోతే ఆ కాలంలో ఉంటాడు, లేదు వస్తే మరొక కాలంలో ఉంటాడు. ఎవడైనా ఒక కాలానికి పరిమితం అయి ఉన్నాడు. ఎవడు ఒకేసారి 3 కాలంలో ఉన్నవాడు ఎవడు లేడు. ఏ దేవుడికి అది సాధ్యం కాల. మరి యేసు ప్రభువు వారు ఏ కాలాల్లో ఉన్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. అది అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు నేనే అని సర్వాధికారి దేవుడునకు. చాలు. ఎన్ని కాలాలు అక్కడ? 3 కాలం. మాట్లాడవచ్చు కదా కొంచెం. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, 3 కాలాలు. ఈ 3 కాలాలలో ఉండువాడను నేనే అన్నాడు. ఆయన మనవలే ఒక కాలానికి పరిమితమై ఉంటే మనము పోగొట్టుకున్నవి తిరిగి తీసుకురావడం ఎవరికి సాధ్యం కాదు. మనకు అర్థం అవడానికి యాయిరు కూతురు చనిపోయింది. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు అందరు ఏడుస్తూ ఉన్నారు, అయ్యా అమ్మాయి చిన్నది 12 సంవత్సరాలు అప్పుడే చనిపోయింది అని. అందరు ఏడుపులు. ఎందుకంటే పోయింది, ప్రాణాన్ని తిరిగి తెచ్చుకునే సామర్థ్యాలు బలాలు ఎవరి దగ్గర లేవు. ఎందుకంటే మనం అందరం ఒక కాలంలోనే ముడిపడిపోయి అందులోనే పడిపోయి ఉన్నాం. మరొక కాలం తెలీదు. బతుకుంటేనే ఆ కాలంలోనే ఈదలేము. మరి పోయిన కాలాలు, జరగబోయే కాలాలు ఇంకెలా ఉంటాయి మన జీవితాలకి? దేవుడు అనేవాడు ఒక కాలానికి పరిమితం అయి ఉంటే మానవ జీవితాలు ఉద్ధరించలేడు. ఆయన 3 కాలాల్లో ఉండువాడై ఉంటేనే పోగొట్టుకున్నవి 200గా తెచ్చివ్వగలుగుతాడు. హల్లెలూయా. 3 కాలాల్లో ఉన్న ఏకైక దేవుడు ఈ రాత్రి నేను ప్రకటించుచున్న నజరేయుడు యేసయ్య ఒక్కడే. నువ్వేది పోగొట్టుకున్నావు అది తెచ్చివ్వగలుగుతాడు. అందుకని రాన ఎద్దుగా నేను పిలుస్తున్నాడు. ఆయన మారియమ్మ అని దేవత ఉండేది మా ఇంట్లో. తాతల కాలం నుండి ఆవిడ మాకు తెలియదు. నాన్న నరసింహులు, 4 అన్నదమ్ముల్లో వాస్పర్స. నాన్నకి వివాహమైన తర్వాత శ్రీరామ నవమి రోజు నేను పుట్టాను. అందుకు అంతర్వేది పుణ్యక్షేత్రం తీసుకెళ్లి పురోహితుల చేత రాము అని నామకరణం చేయించారు. అన్నప్రశ్న అయిపోయింది. రిటర్న్ జర్నీలు ఇంటికి వెళ్ళిపోతున్న తిరుగు ప్రయాణంలో ఒక చిన్న జ్వరం, నా శరీరంలో పెనుమార్పులు వచ్చిన, కుడుకాలు పోలియో వ్యాధిగా మారిపోయింది. అడగలేదు. హాస్పిటల్ అడ్మిట్ చేయబడి 6 నెలల పాటు ట్రీట్మెంట్ కూడా జరిగింది. వైద్యం వికటించి వ్యాధి తీవ్రత ఎక్కువై కుడికాలుకున్న జబ్బు ఎడమకాలు కూడా సోకి కుడికాలుకున్న జబ్బు అంతా నాకు 2 కాళ్ళు పడిపోయేలాగా అయిపోయింది. నాకు నడకలేదు. చిన్నప్పుడు 2 కాళ్ళు పడిపోయిన అభిట్టుమే. వైద్యరంగం చేతులు ఎత్తేసిన, మీ అబ్బాయికి నడక రాదు సార్, పాకడం దేకడం తప్ప వేరే చాయిస్ లేదు, తీసుకెళ్ళిపోమని. ఏం చేయాలో దిక్కుతోచన పరిస్థితులు. మా నాన్న ఎక్కన కొండ లేదా మొక్కను దేవుళ్ళు ఇడిపోయి చేయని పూజలు, దొలను మెట్లు అన్ని చేసి విసిగి వేశారు. ఎన్నో ప్రయత్నాలు. ఎవరో చెప్పారు ప్రభు ఎద్దుకు వెళ్ళొచ్చు కదా, ఎంతమంది దగ్గరికి వెళ్ళావు కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళొచ్చు కదంటే, ప్రభు నాకు నచ్చడు, నాకు వద్దు, ఆయన వేరే కులాలకి వేరే మతానికి చెందినవాడు.
కానీ బైబిల్ ఒక మంచి మాట ఉండదు కదా, తృణీకరించబడిన రాయి, నిషేధించబడిన రాయి ప్రభుని ఎంత దూషించాం, ఆయనే చివరికి మాకు దిక్కయ్యాడు. హల్లెలూయా. మీకులాగే వచ్చి కూర్చున్నాడు. ఎంతమంది దగ్గరికి వెళ్ళావు కదా, ప్రభు దగ్గరికి వెళ్ళవచ్చు కదా. ఆదివారం మీలాగే కూర్చొని వాక్యం ద్వారా ప్రభు నాన్నతో మాట్లాడుతూ మొదలు పెట్టాడు. ఎప్పుడైతే నాన్న వాక్యం చేత పట్టబడ్డాడో తెలియకుండా మోకాళ్ళ మీదకి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేయ, ప్రభా దేవుని మొర నాన్నకి వినబడుతూ ఉంది, దేవుని యొక్క స్వరం. నా కుమారుడా, నీ కుటుంబం నుంచి ప్రత్యేకించుకున్న సేవకులకు నిన్ను నియమించుకున్నాను అన్న మాటలు నాన్నకు వినబడుతున్నాయి. ఎంత కాలం సేవించిన వారు ఎవరు, నన్ను ప్రేమతో ఎంత ప్రేమగా ఎవరు నన్ను పిలవలేదు. ఈ రోజు నుండి నీ పేరు నరసింహ కాదు, మోసే, అగ్ని స్తంభం వల్లే నేను వాడుకుంటాను. నీ కుటుంబం నుంచి ప్రత్యేకించుకున్న సేవకులకు నేను నియమించుకున్నానన్న దైవ సంకల్పాలు ఎప్పుడైతే ప్రభు నాన్నకు తెలియజేశాడో, నాన్న అచంచలమైన విశ్వాసంతో ప్రభు ఎందుకు వచ్చాడు. ఇంట్లో వెలివేత, మన కులాలేంది, మన దేవుళ్ళేంది, కాని దేవుడి దగ్గరికి ఏంట. ప్రభు నాతో మాట్లాడాడన్నా, ప్రభు నాకు కావాలి, నా పేరు పెట్టి పిలిచాడంటే నా బాధలని ఆయన ఎరిగి ఉన్నా, దేవుడు నిజముగా ఆయన తండ్రి అయి ఉన్నాడు, తన పిల్లలను పిలిచినంత ప్రేమగా పిలుస్తున్నాడని నాన్న ప్రభుని ఆశ్రయించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే నాన్న ప్రభు ఎదుగు వచ్చాడో, ప్రభు మీద ఆధారపడ్డాడో, ఏ వైద్య శాస్త్రం అయితే నడకరాదని చెప్పిందో అదే వైద్య శాస్త్రం కళ్ళు తినే రీతిలో నా 2 కాళ్ళను ప్రభు ముట్టి స్వస్థపరిచాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కదా. ఎక్కడో ఎవరో జీవితంలో కాదు నేను చెప్పేది, నా జీవితంలో నేను పోగొట్టుకున్న నడకనే నాకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా, మనం ప్రభు యొద్దకు రావాలి. అదే చెప్పాడు, ఇప్పుడైనా నువ్వు తిరిగి నా యొద్దకు రా. ఇది నా మాట కాదు, లేదు ఇక్కడ యేసురత్నం గారిది కూడా కాదు, ఇంకెనకాల ఉన్న వాళ్ళది ఎవరిది కాదు, ఇది యెహోవా వాక్కు అని చెప్తుంది. అంటే దేవుడిదే. నువ్వు తిరిగి రాగలిగితే ఆ వాక్కు వెనకాల ఉన్న వాగ్దానాలు, ఆశీర్వాదాలు నీ సొంతంగా ప్రభు మార్చబోతున్నాడు. నువ్వు తిరిగి రావట్లా, అందుకే కోల్పోయే పరిస్థితుల్లో నేను పొందుకున్నాను. అందుకే నీతో కూడా ప్రేమతో చెప్తున్నాను, తిరిగి రాగలిగిన మనసు నీకుంటే తిరిగి చేర్చుకోగలిగిన మనసు ఆయనకి ఉండదు. నువ్వు రావడమే లేట్ చేస్తున్నావు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, నానా పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేశాను, కుమారుడుగా నేను స్వీకరించకపోయినా పర్వాలేదు, కానీ పనోడుగానైనా స్వీకరించంటే నాన్న నువ్వు నాకు పనుడు ఏంటి, గంబుడు కండ్లేసుకొని కనుక్కున్నప్పుడు నువ్వు పనివాడు కాదు, నువ్వు నాకు ఎప్పటికీ నా కుమారుడు. తప్పిపోయిన నీవు చనిపోయి బ్రతికేమన్న ఆశ నాలో కలిగింది. అందుకనే వస్త్రం ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, ఉంగరం తోడికి విందు చేశాడు. తండ్రి ప్రేమ అలాంటిది. అందుకనే ఈ మధ్యాహ్నం కూడా నీతో ప్రేమతో చెప్తున్నాను, తిరిగి నువ్వు రాగలిగితే దేవుడు నీకేదో తన కార్యం చేయాలని ఆశ కలిగి రబ్బు రమ్మని పిలుస్తున్నాడు. వద్దామా మానేద్దామా చెప్పండి? వస్తేనే కదా ఏదైనా పొందుకునేది. ఈ 4 పురుగుల చేత మీ జీవితాలు పట్టి పీడించబడుతున్నాయో నాకు తెలీదు. ఏ పురుగు చేత మీ జీవితం నష్టపోయాయో, ఏ పురుగుల చేత మీ కుటుంబాలు లాస్ అయ్యాయో, ఏ పురుగు చేత నీకు అసాధ్యతము తినివేయబడిందో, నీ దేహం ఆరోగ్యము క్షీణించబడిపోయిందో, నీ చేతిలో ఉండాల్సినటువంటి పరిస్థితులను చేజారిపోయో, భక్తి లేక భక్తిహీనతలో, ఫలము లేక ఆత్మ ఫలాలు మేయబడిన పరిస్థితిలో ఉన్నావేమో, రా ప్రభువా నేను పాడయ్యాను, మొద్దునయ్యాను, మరలా నాకు చిగురు అనేది నూతనంగా పుట్టించమని అడగగలిగితే పిలిచిన వాడే నేను మరలా ఫలభరితంగా ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇవి పొలాల మీదకి పంటల మీదకి వస్తే ఎంత వేరంగా జరిగితే, జీవితాల్లోకి వస్తే పురుగులు మీకు అర్థం అవడానికి ఈ 4 పురుగులు ఒకరి ఇంట్లోకి వెళ్ళాయి. ఎలా వెళ్ళాయో చెప్తా. ఆ పురుగు పాపమై ఉండొచ్చు, అవిధేయత అయి ఉండొచ్చు, తిరుగుబాటు అయి ఉండొచ్చు, భక్తిహీనత అనే పురుగు అయి ఉండొచ్చు, అపనమ్మకాలు అవిశ్వాసం అనే పురుగు అయి ఉండొచ్చు. ఏదైనా కారణం అది. వసంతకాలం రాజులందరూ యుద్ధానికి పోయారు, కానీ దావీదు యుద్ధానికి పోకుండా ఇంట్లోనే ఉన్నాడు. మిద్ది మీదకి ఎక్కాడు. మిద్ది మీదకి ఎక్కిన తర్వాత చూడరాని దృశ్యాన్ని చూచాడు. చేయరాని పాపం చేసేసాడు. పాపం జరిగిపోయిన తర్వాత ఆమె కబురు పెట్టింది, సార్ నీ వల్ల నేను గర్భవతిని అయ్యాను, ఏం చేయాలో అర్థం కాల. వాళ్ళ హస్బెండ్ ఊరియా యుద్ధంలో ఉన్నాడు. కబురు పెట్టాడు, త్వరగా రా నీతో మాట్లాడాలని.
పరుగున వచ్చాడు ఊరియా. ఏం సార్ రమ్మన్నారంటే యుద్ధం ఎలా జరుగుతుందో అడగడానికి పిలిచాను అన్నాడు. యుద్ధం బాగానే జరుగుతుంది సార్, గెలిచేలాగా మనమేమున్నామంటే సరే ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఎందుకంటే తన భార్య తీని పాపం చేశాడు కదా, పాపాన్ని కప్పిపుచ్చడానికి ఆమె గర్భాన్ని దాయాలని ఆలోచన. అందుకే దావీదు చెప్తున్నాడు ఊరియని ఇంటికి వెళ్ళిపో. కానీ ఊరియా అన్నాడు నేను వెళ్ళలేను సార్. వాయ్, మందస్సమును సైన్యాధిపతి ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు నేను ఎలా సార్ ఇంటికి వెళ్ళేది, నేను వెళ్ళలేను, ఇది సుఖించడానికి సమయం అయితే కాదు అని చెప్పాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. వైట్ పేపర్ మీద మరణశాస్త్రాన్ని రాశాడు దావీదు. అది ఫోల్డ్ చేసి ఊరియాకి ఇచ్చాడు. ఇది తీసుకెళ్లి సైన్యాధిపతి చేతులు పెట్టు అన్నాడు. ఎంతగా అందులో ఏం రాయబడి ఉంది? ఊరియాని యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు ముందు వరుసలో పెట్టి చంపారు. దావీదు చెప్పిన శాస్త్రాన్ని మోసుకుంటూ వెళ్ళాడు. ఊరియా సైన్యాధిపతికి ఇచ్చాడు. సైన్యాధిపతిని యోవాబు ఏం చేశాడంటే ఊరియాని యుద్ధంలో ముందు లైన్లో పెట్టి చంపించేశాడు. ఇప్పుడు అడ్డుగా ఉన్న వ్యక్తిని దావీదు ఏం చేశాడు? చంపించేశాడు. ఊరియా చచ్చిపోయిన సమాచారం ఊళ్ళోకి రాగానే ఆమె ఏడవడం ప్రారంభించింది. భర్త పోయినప్పుడు భార్య ఏడవదా? పోగొట్టుకున్న దాన్ని బట్టి బాధపడుతూ ఏడవడం ప్రారంభించింది. అయ్యో, నా భర్త నేను కోల్పోయిన కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆధారం ఏంటి? ఈలోపు రాజుగారి రథాలు వచ్చాయి, బచ్చిపని ఎక్కించుకొని దావీదు ఇంటికి తీసుకొచ్చాయి. దావీదు కాళ్ళ మీద పడి ఊరియా భార్య అయినటువంటి బచ్చిప ఏడుస్తుంది. అయ్యో, ఏంటి నా బతుకిలాగా అయిపోయింది, నా భర్త చనిపోయాడు, ఆ రోజు నువ్వు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇప్పుడు నా కడుపులో బిడ్డ పెరుగుతున్నాడు, ఏం చేయాలి? ఆమె మెడలో ఇప్పుడు 3 ముళ్ళు వేసేసి ఆమె దుఃఖాన్ని తుడిచేసాడు. ఆమెతో పాపం చేయడం మొదటి తప్పు, వాళ్ళ హస్బెండ్ తప్పే చంపడం రెండో తప్పు. ఇప్పుడు ఆమె మెడలో 3 ముళ్ళు వేయడం మూడో తప్పు. వివాహం అంత సులువైందిగా దేవుడు చేయలేదు. చేశాడా? చేయలే. ఇప్పుడు యవనస్తులు చాలా ఈజీగా పెళ్లి చేసేసుకున్నారు కదా, గుళ్ళో చెట్టు కింద, ఆడి కింద, ఈడి కింద. వివాహం అంత సులువుగా దేవుడు ఏర్పాటు చేయలే. దావీదు కూడా చేసిన పొరపాటు అదే. ఇప్పుడు దావీదు చేసిన పరిణామాలను బట్టి దేవుడు ఊరుకున్నాడా? ఊరికే లేదు. నాతాను ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చినప్పుడు అడుగుతున్నాడు ఏమనంటే, రాజా నీతో దేవుడు ఒక మాట మాట్లాడమన్నాడు. ఏంటి సార్ అని అడిగాడు. ఏం లేదు, నీ దేశంలో ఒక ధనవంతుడు ఉన్నాడంటే వాడికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు కలిగి ఉన్న ధనవంతుడు ఇంటి ముందు ఒక పేదోడు ఉన్నాడు, వాడికి లేక ఒకే ఒక ఆడగొర్రె ఉంది. ఈ 100 గొర్రెలు కలిగి ఉన్న ధనవంతుడి ఇంటికి దూరం నుండి ఒక బంధువు వచ్చాడు. ఆ బంధువుకి 100 గొర్రెలు ఏ గొర్రెని చంపి భోజనం పెట్టలేదు, పేదవాడు కలిగి ఉన్న ఆడగొర్రెను మాత్రమే చంపి భోజనం పెట్టాడు. వాడిని ఏం చేయాలంటావు రాజా అని అంట మొదలెట్టాడు ప్రవక్త. కాస్త గమనించండి ఆ మాటలన్నీ. ఇలా ఎప్పుడైతే చెప్పాడో దావీదు అన్నాడు, ఏం పోయింది వాడికి? 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రెను చంపుకోవచ్చు కదా, పేదవాడి గొర్రెతో వాడికి పని ఏముంది అసలు? వాడు పేరు నాకు చెబితే ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను నేను వసూలు చేయింతానన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. బైబిల్ గ్రంథాలు తీయండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. వాడు కనికరము లేక, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం. 12వ వారం. వాడు కనికరము లేక ఈ కార్యమును చేశాను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వలేనంట. ఎన్ని గొర్రెలు అమ్మా? 1కి 4 ఇవ్వాలా? న్యాయంగా చెప్పండి. 1కి 1 ఇవ్వడం తెలుసు మనకి. 1కి 4 ఎప్పుడు ఇచ్చావా? మరి 1కి 4 ఎందుకు ఇవ్వాలి? పొట్టి చెక్కి కూడా అంటున్నాడు ఏమన్నా తెలిసి, ఎవరి యొద్ద నేను 1 వంతు అన్యాయంగా తీసుకుంటే 4 వంతులు నేను ఇస్తాను అన్నాడు కదా. నిర్గమకాండము 22వ అధ్యాయం 1వ వచనం. 4 గొర్రెలు ఎందుకు ఇవ్వాలో బైబిల్ చెప్పింది చూడు ఒకసారి. నిర్గమకాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దాన్ని దొంగిలించి దాన్ని అమ్మేసి లేదా చంపేసిన ఈ 3 కారణాలు ఏ కారణాన్ని బట్టి అని ఎద్దు అయితే 5 ఎద్దులు, ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వలేనని ధర్మశాస్త్రం చెప్పింది. నా మాట వింటున్నావా? ఎద్దు అయితే ఎన్ని ఇవ్వాలంట? 5 ఎద్దులు ఇవ్వాలంట. గొర్రె అయితే
4 గొర్రెలు ఇవ్వాలి. ఇప్పుడు దావీదు చంపింది ఎంతమందినో? ఒకనేనా? 100వ కీర్తన ప్రకారం మనం అందరం ఆయన మేపేడి గొర్రెలం. అంటే ఇప్పుడు మానవుడు దేంతో పోల్చబడ్డాడు? దావీదును దేవుడు ఎలా పట్టుకుంటాడు చూసేవా? దావీదు దేవుని హృదయానుసారుడైన దేవుడు పాపం చేసినప్పుడు వదల్లా. పాపం ఎవరిని వదలదు సార్. పాపం అనే పురుగు ఎవరిని వదలదో. పాపముతో చెలగాట ఆడకు, దానితో ఆటలాడకు. పాము పడగలో కప్ప ఎంతో సేపు సేద తీరడం దాని తరం కాదు. పాము పడగ దానికి నీడ కాదు. పాపం యొక్క నీడ కూడా నీకు మంచిది కాదు. అది ఖచ్చితంగా కాటు వేస్తుంది. పాపం వల్ల వచ్చిన జీతం మరణము అని బైబిల్ నొక్కి నొక్కి చెప్పింది. ఈ రోజులో చాలా మంది పాపం అంటే చాలా సులువుగా తీసుకుంటున్నారు. పాపం అని చెప్తే క్రైస్తవ వ్యతిరేకులు కొంతమంది పాపులు అంటారు. వీళ్ళు మనల్ని కామెంటరీ చేయడం కదా. పాపం పోగొట్టుకుంటాకే కదా సార్ నువ్వు దాన ధర్మాలు చేసేది. పాపం పోగొట్టుకుంటాకే కదా గుడులు గోపురాల చుట్టూ తిరిగేది. పాపం పోగొట్టుకోవడం కోసమే కదా నదుల్లో మునిగేది. ఏ భేదం లేదు, అందరూ పాపులే. పాపం చేసిన కారణాన్ని బట్టి దేవుడు అనుగ్రహించిన మహిమను మానవుడు పొందుకోలేకపోతున్నాడు. ఎవడ పాపి కాదు ఈ భూమి మీద. పాపహం పాపకర్మ పాప సంభవ త్రాహిమం కృపయ దేవ శరణాగత వత్సల అని రాయబడలేదా ఇతిహాస పురాణ కథల్లో? పాపం ఉంది ప్రతి ఒక్కళ్ళు. పాపము చేత తూయబడిన వాడు ఎవడైనా సరే దానికి పర్యవసానం చెల్లించాల్సిందే. గుర్తుపెట్టుకో. దావీదు కూడా చెప్తున్నాడు ఏమో తెలుసా? ఆ ఒక్క గొర్రె బదులుగా 4 గొర్రెలు వసూలు చేయంత ధర్మశాస్త్రాన్ని ఎరిగి ఉన్న దావీదు చెప్తున్న మాటలు ఇవన్నీ. పాపం మానవ జీవితాన్ని ఎలా పట్టుకుంటుందో చూడు. దావీదు పాపం అనే పురుగు తన ఇంట్లోకి చొరబడిలాగా ప్రక్రియకు ప్రారంభించాడు. అందుకనే 4 గొర్రెలు వసూలు చేయంత అని చెప్పాడు. ఇప్పుడు ఆ 100 గొర్రెల ప్రకారం అంటే 100 గొర్రెలు 1 గొర్రెని చంపిన ధనవంతుడు ఎవడో కాదు, దావీదే. అందుకనే దేవుడు ఏం చేశాడంటే తన నోటితోనే చెప్పించాడు. ఇప్పుడు 1 గొర్రెకు 4 గొర్రెలు అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చంపినప్పుడు ఇప్పుడు ఎంతమందిని ఇవ్వాలి? తాను 4 ఇవ్వాలి. అవునా? ఎవరిని ఇవ్వాలి ఇంతకే? అమ్మా అంతేగా. నువ్వు ఎదుటోని ఏది లాస్ చేసావు నువ్వు కూడా కంటికి కన్ను పంటికి. ధర్మశాస్త్రం అదేగా చెప్పింది. దావీదుకి 20 మంది పిల్లలంట. ఎంతమంది? మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 1 నుండి 12 వచ్చిన వరకు మీరు చదివితే ఇంటికి వెళ్ళాక అక్కడ 20 మంది ఉంటారు. 19 మంది మగపిల్లలు, ఒక్కగానొక ఆడపిల్ల దావీదు. ఈ 20 మందిలో ఎంతమందిని ఇవ్వాలి? 4. అవునా? చట్టం ఎవడికి చుట్టం అంటావా? ఎవడికి చుట్టం? ఎవరికైనా ఒక్కడికే. దావీదైనా దరిద్రుడైనా ఒకటే ఆయన ముందు. పాపం చేశాడు దావీదు నా మంచోడని వదిలేడు. పాపం ఎవరినైనా పట్టుకుంటుంది. పాపం వల్ల వచ్చిన జీతాలు మరణాలే కదా. దావీదు చేసిన పాపం బిడ్డల్ని ఎలా పొట్టను పెట్టుకుందో చెప్తున్నాను. బచ్చిబద్దు కుమారుడికి అన్నాడు కదా, యెహోవా మొత్తగా వాడు చచ్చిపోయాడు. అదోనియా దేవుని అనుమతి లేకుండా, ప్రవక్త అభిషేకం లేకుండా, నాన్న యొక్క చొరవ లేకుండా, ఎటువంటి అభిప్రాయాలు తీసుకోకుండా తను తానుగా రాజుగా ప్రకటించుకుంటే సైన్యాధిపతి వచ్చి అతని మీద పడగ ఊపిరాడక చచ్చాడు. ఎంతమంది? 2. 3వ వ్యక్తి అమ్నోను చెల్లెలు వరుసైన తామారుతో అగత్యం చేశాడు. 2 సంవత్సరాలు పగతో రగిలిపోయిన అబ్షాలోము పార్టీకి రమ్మని చెప్పి రాత్రికి రాత్రి ఏం చేశాడు? అబ్షాలోముని అమ్నోనుని అబ్షాలోము చంపేశాడు. ఎంతమంది ఇప్పుడు? వీళ్ళందరూ ఎవరు కొడుకులో? చివరి వాడు అంశాలు నాన్నని అరణ్యానికి తరిమేసి కంచరగాడి మీద వచ్చేస్తున్నాడు అంటారు రాజ్య సింహాసనం చేజెక్కించుకోవడానికి. ఇతను చాలా అందగాడు, కురులు చాలా పొడవైనవి. ఈ వేగవంతంగా వచ్చి చూడగా మస్తికి వృక్షం మీద ఈ కంచరగాడిద వెళతా ఉంది. ఆ వేగానికి వెంట్రుకలను చెట్టుకు చిక్కుకుంటే కాళ్ళ సందులో ఉన్న కంచరగాడిద వెళ్ళిపోయి నేల అందగా వేలాడుతున్నాడు. ఎవరో చెప్పారు యోవాబు వచ్చి బాణం తీసుకొట్టగా ఈ రిప్స్ లో హార్ట్ లోకి బాణం దూసుకొచ్చి అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఎంతమందో? దావీదు చంపింది
పాపం అనే పురుగు మన ఇంట్లో చొరబడితే నలుగురు మేసేసింది. ఎంతమంది అని? నలుగురు. అందుకని బైబిల్ చెప్తుంది దావీదు గుడారం పడిపోయింది కదా. ఏమైపోయింది దావీదు గుడారం? పడిపోదా పాపంతో? నీలో ఏ పురుగు ఉందో నాకు తెలీదు. పాపం అనే పురుగా, అవిధేయత అనే పురుగు, అపనమ్మకాలనే పురుగులా, తిరుగుబాటు అనే పురుగు ఏదో ఒకసారి చూడు. అది నీలో నుండి తీసివేసుకోగలిగితే కోల్పోయిన ఆ స్థితిలో నుండి దేవుడు నేను మరలా నూతన పరచాలని ఆలోచించుకుంటున్నాను. హల్లెలూయా. అందుకని మధ్యాహ్నం మరలా ప్రేమతో చెప్తున్నాను, దావీదు వల్లే నువ్వు నష్టపోతున్నావు. బిడ్డలను పోగొట్టుకున్నాడు. ఏ తండ్రికి బాధ ఉండదో చెప్పు? తనకంటే వెనకాల పుట్టి అపారమైన ప్రేమతో పెంచుకున్నప్పుడు భుజాల మీద ఎత్తుకుని ఆడించిన ఆ తండ్రి కొడుకుని తీసుకెళ్లి సమాధిలో పెట్టి మొక్క మీద మట్టేసి కప్పెట్టాలంటే బాధ రాదా? ఆ మాటలు వినండి. చివరికి వచ్చాను. దావీదు ఇంత నష్టపోయి బాధపడుతున్న పరిస్థితులు. ఇలాంటి టర్మ్లోనే దావీదు ఓ కుమారుని కూడా కన్నాడు. అతడే సొలొమోను. ఎవరు? పతన స్థితిలో చివరివాడు దావీదు కనుక్కున్న చివరి సంతానం. ఇలాంటి కఠినమైన పరిస్థితిలో సొలొమోను ఏం చేయాలి? దావీదు బ్రతికించుకోవాలి. మరి ఎందుకు? ఇంట్లో మరణము సంభవిస్తా ఉంది. ఒక్కొక్కటి తినేస్తుంది. ఆకు లేక, పూత లేక, సారం లేక వీరంతా తినివేయబడి పత్రమైన పరిస్థితిలో. అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుని మాట ఒకటి ఉంది కదా, ఇప్పుడైనా నువ్వు తిరిగి నా యొద్దకు రండి అని. దేవుడు ఆ మాట ఆధారం చేసుకుని దావీదు ఎవరి యొద్దకు పరిగెత్తాడు? ఇప్పుడు ఎవరైనా పరిగెత్తాల్సిందే. దేవుడు ఆశ్రయ దుర్గం, ఆయన దాగుచోటు, అబద్ధాల ముందు మనము నమ్ముకొనదగిన సహాయమై ఉన్నాడు ఆయన. ఎవడో దగ్గరికి వెళ్తే పరిష్కారం రాదు నాన్న. మొబైల్ ఎవడు కలుగ చేశాడో వాడి దగ్గరికి వెళ్తే మొబైల్ ఏమవుద్ది? రిపేర్ అవుతుంది. టీవీ ఎవరి దగ్గరికి వెళ్తే బాగవుతుంది మనందరికి తెలుసు, అవునా కదా? కానీ నువ్వెందుకు నీ జీవితాన్ని నీ కలగ చేసిన దేవుని ఎద్దకు వెళ్ళకుండా ఆ జ్యోతిష్కుడి దగ్గరికి, ఆడి దగ్గరికి, ఈడి దగ్గరికి, చిలక దగ్గరికి, దాని దగ్గరికి వెళ్ళి కలుగు చేయబడింది ఎవరి దగ్గర? ఈ ఫోన్ టీవీ షాప్ వాడికి ఇంత బాగు చేస్తాడా? నువ్వేం దేవుళ్ళ నుండి తయారు చేయబడి దేవుళ్ళ నుండి పుట్టిన మనం, నువ్వేమో దేవుడు వదిలేసి మనిషి దగ్గరికి వెళ్ళి నా బతికేంటని అడిగితే అదేం చెప్పింది నీకు? వాడేం చేయగలుగుతాడు? ఈ మొబైల్ ఎక్కడికి పట్టుకెళ్లాలో తెలిసిన నీకు నీ సమస్య ఎక్కడికి వెళ్తే పరిష్కరించబడుతుందో తెలుసుకోలేని అజ్ఞానిగా ఉండిపోయావు కదా. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, రా, ఎంతకాలం ప్రయాసపడి భారం మోస్తావు? ఇప్పుడైనా నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. మీ పురుగుల బెడద నుండి నేను మీకు తప్పిస్తాను. నష్టపోయిన దాంట్లో నుండి సమృద్ధిని ఇవ్వగలుగుతాను. హల్లెలూయా. దావీదు దేవుని మాటను ఆధారం చేసుకుని కొడుకుని పట్టుకుని బయలుదేరి వెళ్ళాడు. ప్రభువా, నా ఇంట్లో పాపం అనే పురుగు తిరుగుతా ఉంది, నా బిడ్డలందరినీ తినేస్తుంది. ఇప్పటికి నలుగురు బిడ్డలను పోగొట్టుకున్నాను. ఈడైనా నా కొరకు బ్రతకాలి. తండ్రి కుమారుని దేవుని చేతికి అప్పగించడం ప్రారంభించాడు. మన జీవితాల్లో మన బిడ్డలు నష్టపోతున్నప్పుడు మన చేతులు కాదు వారిని తీసుకోవాల్సింది. ఎవరి చేతికి అప్పగించాలి? దేవుని చేతికి మన బిడ్డల భవిష్యత్తు అప్పగించగలిగితే ఆయన చేతుల నుండి ఎవడు అపహరించి దొంగిలించగలుగుతాడు నీ బిడ్డల జీవితాన్ని? నీ చేతుల ఆరా నీ బిడ్డల జీవితాన్ని నువ్వు తీర్చిదిద్దలేవు. ఆయనకి అప్పగించు. వీళ్ళు నువ్విచ్చిన గర్భఫలాలయ్యా, వీళ్ళు నీ చేతికి అప్పగిస్తున్నాను. నేను ఎంతకాలం ఉండగలుగుతాం? అవునా? మన బిడ్డలతో మనం ఉండగలమా? చివరిదాకా ఉండలేం కదా. శాశ్వత కాలం ఉండేవాడు ఆయనే. దావీదు వృద్ధాప్యలు తన బిడ్డలు దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు. ప్రభా, వీడిని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇప్పుడే నీ యొద్దకు వస్తున్నాను. ఎందుకంటే తెలుసా, నా పురుగులు, నా పాపం అనే పురుగు నా బిడ్డలందరినీ తినేస్తుంది. అందుకని బిడ్డని దేవుని చేతికి అప్పగిస్తూ తన పాపాన్ని ఒప్పుకుంటూ 2 కీర్తనలు రాశాడు. ఒకటి 51వ కీర్తన, ఇంకొకటి 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తులు నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయమని, నా కోటని నేను నమ్ముకోను, నా దేవుడని నేను ఆయన గురించి నీకు అన్నాడుగా. 91వ కీర్తన. ఎవరి చాటుకి వెళ్ళమంటున్నాడు? మానవుడి చాటు దగ్గరికి కాదు. ఆ చాటుకి, ఈ చాటుకి, ఈ నీడగా, ఆ నీడగా, ఆ షెల్టర్, ఈ షెల్టర్ కాదు. దేవుని చాటుకు వెళ్ళగలిగితే ఆయనే నిన్ను తన రెక్కలతో కప్పు దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. మానవుడు దేవుని ఎదుట రావట్లా. కోడిగుడ్డు తీసుకో ఒకసారి, అది వేరుగా ఉన్నదానికి, విడిగా ఉన్నదానికి కొద్ది రోజులు ఏమైపోతుంది?
పాడైపోయి కుళ్ళిపోతుంది కదా, ఎందుకని ఉపయోగపడిద్దా? దాన్ని తీసుకొచ్చి కోడి క్రింద పొదిగామనుకో, గుడ్డేమవుద్ది, మరొక కోడిగా తయారవుతుంది. అవుతా గుడ్డు దేని కిందకు వస్తే, అవునా? మానవుడు ఎవరి కిందకి వెళ్ళాలి అప్పుడు? అదే, నువ్వు దూరంగా ఉండి పాడైపోతున్నావు అంతే. ఆయన కిందకి రా ఒకసారి, ఆయన బలిష్టమైన చేతి నీడలోనికి పరుగులెత్తుకుంటురా. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితంగా ఉండగలుగుతాడని వాక్యం చెప్తున్నావు. నువ్వు ఎందుకు లోకం చుట్టూ బంగారం తిరిగినట్టు తిరుగుతావు? ప్రభు దగ్గరికి రావచ్చుగా. దావీదు దేవుని చేతికి అప్పగిస్తున్నాడు. ఒరే నానా, ప్రభు చాటుకి వెళ్ళు నానా. ఆయన చాటుకి వెళ్ళిపోతే, ఆయన నీడలో బ్రతికితే వేటగానే ఊర్లో నుండి తప్పించబడతావు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను కాపాడగలుగుతాడు. ఏ అపాయముని దగ్గరికి రాదు, ఏ తెగులుని కూడా రానికి సమీపించదు. పగటి వేళ ఎగిరే బాణం, రాత్రి వేళ కలిగే భయాలు, చీకట్లో సంచరించే తెగుళ్ళు, మధ్యాహ్నం ముందు పాడు చేసే రోగం నీ యొద్దకు రానివాడు దేవుడు. స్తోత్రం కలుగునుగా. అందుకనే దావీదు కుమారుడైన సొలొమోను దేవుని తట్టు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. వారి పతనాలలో, పాడైపోయిన స్థితిగతుల్లో దేవుని తట్టు చేతులెత్తి మోకాళ్ళేసి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉండగా, క్షమించుటకు ఆయన ఏమై ఉన్నవాడు తెలుసా? సిద్ధ మనసు కలిగి ఉన్న దేవుడైన. హల్లెలూయా. నిజానికి దేవుడు మనం పాడు చేయాలంటే మన పాపాలు, మన పతనాలు బోల్డ్ ఉన్నాయి. దేవుడు దాన్ని ఆధారం చేసుకుంటున్నా, తన కృపను మాత్రమే ఆధారం చేసుకుని మనల్ని ప్రేమించి రాత్రి ఈ రోజు పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా తిరిగిన యుద్ధకు రాబడ్డ. ఇరువురు వెళ్ళి దేవుడు సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. దేవుని కృప, క్షమ వారి మీదకి దిగి వచ్చింది. అందుకని దేవుడు దావీదుతో చెప్తున్నాడు, దావీదా ఏడవకు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించబోతున్నాడు. స్తోత్రం కలుగు. అతడు సొలొమోను. ఎవరు? సొలొమోను నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. నేను అతను తప్పిస్తాను. అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు. అతడు నాకు మొర్రపెట్టుచున్నాడు. నేను అతనికి ఉత్తరం ఇస్తాను. అతనికి కలుగు శ్రమలన్నిట్లో నుండి నేను అతనికి తోడై ఉంటాను. అతను విడిపించి నేను గొప్ప చేస్తాను. నీ కొడుకులు చనిపోయారేక సొలొమోను చావడు, దీర్ఘాయువు చేత నేను అతన్ని నింపబోతూ ఉన్నాను. మరణాన్ని ఏం చేశాడు దేవుడు? చెప్పేశాడు. దీర్ఘాయువు అంటే మరణం ఉంటుందా? అతని కాలము సంపూర్ణమయ్యేంత వరకు దేవుడు అతనికి మరణాన్ని ఇవ్వలేదు. కొడుకులు చనిపోయినట్టు అర్థాంతరికి ఇప్పుడు సొలొమోను ఇవ్వలేదు మరణాన్ని. దేవుడు దీర్ఘాయువుని కలుగజేశాడు. నా రక్షణ అతనికి చూపిస్తాను అని చూపించాడు కూడా. ఎందుకో తెలుసా? దావీదు ఒక చెట్టు అయితే అందులో నుండి వచ్చిన కొమ్మల పిల్లలు ఒక్కొక్కరు చనిపోతున్నప్పుడు ముద్దయిపోద్దుగా. అందుకనే దావీదు దగ్గరికి రాని ప్రజలు యెషయా దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే దావీదు యొక్క నాన్న యెషయా నీ కొడుకుల్లో గొప్పడు అనుకున్నాం, కానీ దావీదు ఆ గొప్పడు కడుపుని పుట్టిన పిల్లలంతా చనిపోతున్నారు, బహుశా నీ వంశం ఉండదేమో అనుకునేవాడు అంట ఆ రోజుల్లో. కానీ దావీదు సొలొమోనును తీసుకుని దేవుని ఎదుకు వెళ్ళినప్పుడు దేవుడు కృప ఎలా దిగి వచ్చిందంటే, యెషయా మొద్దులో నుండి మరలా చిగురు పుట్టిస్తానన్నాడు. ఆయన అన్నాడుగా, వదిలేశాడా? యెషయా మొద్దులో నుండి ఏమిచ్చాడు? మళ్ళా తినివేయబడిన పురుగుల బెడద నుండి లాస్ అయిపోయినటువంటి ఆకులు, పూత, సారం, వీరాన్ని తినివేయబడిన స్థితిలో నుండి దేవుడు మరలా ఓ చిగురుని ఇచ్చాడు. వాళ్ళకైనా దేవుడు, నీకు నాకు దేవుడు కదా. చెప్పండి, మరి నువ్వు చిగురించాలిగా. పాడైన పరిస్థితులను మరలా నువ్వు తిరిగి నూతన పరచబడాలా. ప్రభు రమ్మన్నప్పుడు రాగలిగితే దేవుడు ఏదో ఒక కార్యం తన పట్ల, మన పట్ల దేవుడు చేయును గాక. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా తిరిగి నా యొద్దకు రండి. నా జీవితంలో కూడా అవిధేయతల చేత, అవిధేయతలనే పురుగులు, తిరుగుబాటునే పురుగుల చేత నా జీవితం కూడా తినివేయబడిన పరిస్థితి. బ్రతకడానికి ఇన్ని మెతుకులు పెట్టినప్పుడు నాకు ఈ బైబిల్ వద్దని విశ్లేషణ మూర్ఖుడు నేను. సమస్యలు తీరినప్పుడు చేసుకుని సావండి సేవలు నాకు వద్దని అమ్మ నన్ను ఏడిపించినాడు. లోక ప్రేమల వెంట, స్నేహాల వెంట తిరిగి నా జీవితాన్ని పాడు చేసుకున్న ఒక భద్రమైన మనిషి. మొదలు నరికిన చెట్టు విరిగి పడిపోతే లైఫ్ అంతా 2015లో కొలాప్స్ అయిపోయింది. ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితికి వచ్చాను. కోర్టు చోటు తిరగలేక
మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ప్రేమలన్నీ పగలగా మారే, కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాను. జీవితం అంతా చివరి స్థితికి వెళ్ళిపోయింది. బ్రతకాలని ఆశ లేదు, జీవితం మీద విరక్తి కలిగింది, చచ్చిపోదామన్న ఆలోచన మధ్యలో ఆ రాత్రి 2015 డిసెంబర్ 18వ తారీఖు నా గదిలో నేను పండుకొని ఉండగా కిటికీలో ఒక స్వరాన్ని విన్నాను. 2016 చూడనివ్వను అని. ఎందుకో తెలియదు. 12 రోజులే ఉంది 2016. క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి చూస్తే 12 days లో నేను ఏమైపోతా నాకు అర్థం కాలేదు. నాన్న మంచి దావిజనుడు, మంచి ప్రార్థన పరుడు. నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్పాను. అర్ధరాత్రి 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తాడు. నాన్న దగ్గర కూర్చొని చెప్పాను. డాడీ అన్నాడు, ప్రేయర్ చేసుకొని ఏం కాదని. మనం వింటామా? వినంగా లెక్కకు లేని తనంలో నానంటే భయం. అందుకే నాన్న పక్కన మోకరించినట్టు నటించి నాన్న ప్రైన్లోకి వెళ్ళగా తలుపు దగ్గరికి వేసి మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటా తలుపు దగ్గరికి వేసి ఇంట్లోకి వచ్చి ఎవడో చేతులు అక్కడ చచ్చిపోవడానికి ఏమని చెప్తారంటే, దెయ్యాలు పట్టిన వాడు ఒకడు ఉన్నాడు బైబిల్లో. తన శరీరాన్ని గాయపరచుకుంటూ కదా, సంఖ్యలు వేసిన వాడు, చాలా దయ్యాలు పట్టినవాడు. మరణము అనే దయ్యాలు పట్టినవాడు ఎవడైనా అంతే. నా జీవితంలో కూడా అదే జరిగింది. చచ్చిపోవాలని ఆలోచనతో నింపబడి వేలాడుతున్న 2 కరెంటు వైర్లు బోట్లు పెట్టి నోట్లు పెట్టి స్విచ్ చేసుకున్న మూర్ఖుని. దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే చావుకు అప్పగించకుండా దేవుడు నన్ను బ్రతికించాడు. మారాలుగా మారలా, ఫ్యాన్ గుర్రేసుకున్నా మళ్ళీ చచ్చిపోయి ఆ రోజు కూడా దేవుడు బ్రతికించాడు. పాయిజన్ మింగేసిన పరిస్థితుల్లో ఉన్న దేవుడు నన్ను తప్పించాడు. ఆ రోజు కూడా సూసైడ్లు ఎన్నో చేసుకున్నాను. లారీ కింద కావాలని చచ్చిపోవాలని ఆత్మ ఆలోచన కలిగి లారీ కింద పెట్టేసిన బండి తీసి ఎన్నో పిచ్చి ప్రయత్నాలు. దేవుని మహాకృప నన్ను ఇలా బ్రతికించాలని, ఆయన పరిచయలో ఉండాలని ఆలోచన. అందుకే దేవుడు నన్ను ఇవన్నీ తప్పించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. 23వ తారీఖు ఇంటికి దగ్గరలో నుప్పేరు బ్రిడ్జి మీద దూకి చావడానికి వెళ్ళిపోయిన అర్ధరాత్రి. దేవుని కృప నాకు అర్థం కాల. అజ్ఞాన తీవ్రత్వంతో నా జీవితం నింపబడిపోయింది. చనిపోవాలని ఆలోచన మధ్యలో వెళ్ళిపోయిన రాత్రి అక్కడికి వెళ్ళి ఇలా అనుకున్నారు, జాన్ దేనికి తలంచగా ఎవరిని గుర్తు తెచ్చుకోకుండా హాయిగా ఇక్కడి నుంచి దూకి చచ్చిపోవాలి. నాకు నేనుగానే మాట్లాడకుండా ఆ రాత్రి ఆ బ్రిడ్జి ఎక్కాను. చూడరా, చనిపోయిన వాళ్ళ సమాధులు ఎంత హాయిగా పండుకున్నారు. ఎందుకు వచ్చింది జీవితం అని నాకు నేనుగా మాట్లాడుకుంటున్నాను. ఆ రాత్రి నేను వెతకకపోయినా ప్రభువే వెతికి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. నా కుమారుడు నీ తండ్రి అయిన మోసే దేవుడు నేను. నాన్న మోసే అమ్మ లూదియా. ఎందుకు వాళ్ళ పేర్లు ఎప్పుడు తెలియదు. తర్వాత నాకు తెలిసింది, అమ్మా నాన్న ఇంట్లో పండుకుంటే ప్రభు చెప్పాడంట, నీ కొడుకు చావడానికి వెళ్ళాడు. లేచి ప్రార్థించింది గుండెలు బాదుకుంటూ. అమ్మా నాన్న మందిరం అడగవచ్చు, ప్రభు వాడు ఎక్కడున్నాడో ఏమో తెలియదు, వాడు బ్రతకాలి. ఏ చేత్తో విసిరేసాడు బైబిల్ అదే చేత్తో మరలా పట్టుకోవాలి. ఏ నోటితో సేవ చేయనంటున్నాడు అదే నోటితో వాడు సేవ చేయాలి. నా కుమారుడు చేసిన ప్రతి దోషను మా తల మీద పెట్టుకుని మేము ఒప్పుకుంటున్నామని అమ్మానాలు ఏడ్చిన ఏడుపులను దేవుడు ఆ రాత్రి ఫలభరితంగా మార్చగలిగాడు. తల్లిదండ్రులు ప్రార్థన పరులైతే పిల్లలు ప్రపంచానికి ప్రయోజకులుగా ఉంచేలా దేవుడు చేయగలుగుతాడు. నీ ప్రార్థన ప్రాకారం అవుతుంది, నీ కన్నీరు కవచమై నీ బిడ్డలను కప్పగలుగుతుంది. దేవుడు మహాకృప ఒకటి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. రాత్రి ప్రభు నాతో అడుగుతున్నాడు, నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావా? ఎందుకు పనికిరాదనుకున్న లైఫ్ నా చేతులు పెట్టగలిగితే నిన్ను మహిమగల పాత్రగా వాడుకుంటాను. నీ నోటికి మాట ఇస్తాను, నీ నోటికి పాటలు ఇస్తాను. ఆయన మాట్లాడుతుండే గుండె బ్రద్దలైపోయింది. నా లోపం, నా పాపం, నా బలహీనతలు, అవిధేయతలు, నా పతనాలు, నా పొరపాట్లు నాకు తెలిసి వచ్చాయి. ఆ రాత్రి ప్రభు కాళ్ళ మీద పడి, ఆయన పాదాల మీద పడి ఏడుస్తున్నా, నీకెప్పుడు నీకు వ్యతిరేకంగా బ్రతకనయ్యా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా ఎదురు ప్రశ్న వేయను, నీ వెనకాల నేను నడుచొస్తాను. నిన్ను మించినోడా నాకు ఇంకెవడో లేడన్న ఉన్నపడంగా ఈ జీవితం నేను చేతులు పెట్టి ఆయన క్షమిస్తూ నాతో మాట్లాడుతున్నాడు. నీ ప్రతి పాపను క్షమిస్తున్నాను, నీ నోటికి మాటలు పాటలు ఇస్తున్నా, మాటలు బలపరిచి బ్రతికిస్తే అనేకులను చూడు, నా అరచేతులు నేను కొత్తగా చెప్పుకుంటున్నానని ఆ హస్తం నా తల మీద చేసి అభిషేకించాడు. దశ మొత్తం మారిపోయిన అప్పుడే రాశాను ఈ పాట, రాజా నీ సన్నిధిలోనే నేను ఉంటాను, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను. కోల్పోయినవని నాకు ఇవ్వడానికి, బాధల్లో నన్ను బ్రతికించడానికి నువ్వే రాకపోతే నేను నిజంగా ఆయన రాకపోతే ఏంటి మన జీవితాలు? ఈ రోజు నేను ఇలా స్థితిలో ఉన్నానంటే ప్రభు కృప. నేను బ్రతికించాలని ఆశ కలిగి ఉన్నాడు ఆయన. నువ్వే తిరిగి రాక నువ్వే పాడవుతావు. ప్రభు తట్టు తిరిగాను, ప్రభు నా పతనాలన్నీ ఫలభర్తిగా మార్చాడు.
ప్రభు చెప్పారు 2020లో నేను ప్రపంచానికి పరిచయం చేస్తానని. 2020 రాగా రాజాని సరిదనే పాట వదలమంటే రిలీజ్ చేశాం. ఆశ్చర్యం, ఇక ఆ రోజు నుండి ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకోకుండా దేవుడు నన్ను ప్రతిరోజు తన పనిలో అలా వాడుకుంటున్నాడు. ఈ పాట ఎంత ఆశీర్వదించబడింది కదా. ఈ పాట పాడినోడు ఎవడో అంత స్థితికి తీసుకెళ్ళి దేవుని చేతిలోకి వెళ్తే చాలు జీవితాలు వేరే లెవెల్లో ఉంటాయి. ఆ తర్వాత పాడతారు ఖచ్చితంగా. మనం దేవుని దగ్గరికి రాకే పాడైపోతాం. కోడిగుడ్డు కోడి కిందకు వస్తేనే దానికి మరొక జీవితం. అవునా? నువ్వు కూడా అంతే. దేవునికి దూరం అయిపోయి నువ్వు పాడవుతావు. ఆయన దగ్గరికి రా. ప్రభు దేన్నైనా బాగు చేయగలుగుతాడు. శ్రమ, బాధ ఎన్ని ఉంటాయి. వీటన్నింటిలో దేవుడు వదిలించాడని, అన్యాయం చేశాడని మాట్లాడితే ఎలా? చిటికెడు ఉప్పుడు మింగగలుగుతామా? చిటికెడు కారం నోట్లు వేసుకొని మింగగలుగుతామా? చెప్పండి. అది మింగలేం, ఇది మింగలేం. పచ్చిగుడ్డు ఏమన్నా లోపల మింగగలుగుతామంటే, ఒక చెంచా మంచును నోట్లు వేసుకుంటే ఎగుడు కొట్టదా? ఇవన్నీ విడివిడిగా ఉన్నప్పుడు మనకి ఎంత కోపం వస్తుంది. అవునా? ఇవన్నీ కలిపి చెప్పు ఏమవుతుంది అప్పుడు? ఏ పదార్థాలు విడివిడిగా ఉన్నప్పుడు మనకి చాలా చిరాగా అనిపించింది, కష్టంగా అనిపించింది. కానీ ఇవన్నీ కలుపుకున్నప్పుడు, బాధలన్నీ ఒక రోజు విడివిడిగా ఉన్నప్పుడు నీకు బాధ అనిపిస్తుంది. కానీ ఆ శ్రమల తర్వాత ఉండే ఆశీర్వాదం ఒక రోజు ఉంటది. ఆ రోజు ఎంత రుచిగా అనిపిస్తావో తెలిసే ప్రపంచాన్ని. అందుకే మూల వచ్చినానికి మరలా వస్తాను. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి అంటాడు. ఎలాగెలాగా? కన్నీరు విడుచుచు దుఃఖించుచు. కన్నీరు దుఃఖం ఒకటి కాదా? ఒకటేనా? కన్నీరు శరీరానికి నొప్పి పుడుతూ వచ్చింది, హృదయానికి నొప్పి పుడితే వచ్చేదేమో దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసులకు. అవునా? రెండు పట్టుకొని రమ్మన్నాడు. వచ్చేటప్పుడు ఊర్తిగా కాదంట. ప్రభు దగ్గరికి ఎలా రావాలి? కన్నీటితో. ఎందుకు కన్నీటితో రావాలి? కన్నీరు లేకపోతే దేవుడు మనకు న్యాయం చేయడా? కోల్పోయి నువ్వు తిరిగి ఇవ్వడంటే ఎందుకు తెమ్మన్నాడు చెప్తాను మీకు అర్థం అవడానికి. మనకి ఏదైనా కేసు అయినప్పుడు కోర్టులో లాయర్ని పెట్టుకొని జడ్జితో వాదిస్తాం. అవునా? ఎక్కడికి వెళ్తాం? అక్కడ ఒక లాయర్ని పెట్టుకుంటాం, అడ్వకేట్ని. ఆ తర్వాత ఆ లాయర్ ఎందుకు మనకి అంటే, జడ్జి బెంచ్ మీద మన కేసు నకళ్ళన్నీ జడ్జి బెంచ్ మీద పెట్టడానికి. జడ్జి అడుగుతాడు కేసు అంతా చదివిన తర్వాత, విట్నెస్ ఏంటి, సాక్ష్యం ఏంటి అని అడుగుతాడుగా. ఒకవేళ సాక్ష్యం నిజంగా ఇచ్చిన కొన్నిసార్లు ఇహ సంబంధమైన న్యాయస్థానంలో కోర్టులో ఏమవుతాయి? సాక్ష్యాలు తారుమారు అవుతాయా లేదా? అలాగే దేవుని పిల్లలకు కూడా ఒక న్యాయస్థానం ఉంది. ఎక్కడో తెలుసా? పరలోకమందు. అక్కడ న్యాయాధిపతి అయిన దేవుడు మన ప్రార్థనలని, కేసులన్నీ తీసుకుంటాడు ఆయన. అప్పుడు మన పక్షంగా వాదించే లాయర్ ఉంటాడు, పరిశుద్ధాత్ముడు. దేవుడు అడుగుతాడు, ఈ 3 రోజులు ప్రార్థన చేశారు ఈ బెడ్లో నామవరంలో, ఈ ప్రార్థన కేసులను నేను విన్నాను, న్యాయం చేద్దాం అనుకుంటాను, ఏమి ఇచ్చారు వీళ్ళని అడుగుతాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటాడు, అయ్యా 3 రోజులుగా కార్చిన కన్నీళ్లు ఉన్నాయి, అవి బుడ్డిలో నేను పట్టుకొని వచ్చాను, ఇవిగో అతను ఇచ్చిన మనకు సాక్ష్యాలు. కన్నీళ్లను చేత దేవుడు న్యాయం ఎందుకు తీరుస్తాడో తెలుసా? కన్నీటిలో కేవలం 1% వాటర్ ఉంటుంది, మిగతా 99% వాటర్ ఉండదు. అందులో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అండ్ పెయిన్స్ అండ్ బర్డెన్స్ ఉంటాయి. నొప్పులు, అవమానాలు, నిందలు, కన్నీళ్ళు, ఇవన్నీ అందులో ఉండి దాగి ఉండేవి. ఆ కన్నీళ్ళకి కారణాలేంటో అందులోనే. అందుకని దేవుడు అన్నాడు, నీ కన్నీళ్లను కవిలిలో న్యాయం చేయడానికి అవే కావాలి. దేవునికి నీకు మధ్యవర్తిత్వాన్ని వహించేవే. అందుకని హిజ్కియా కన్నీరు విడిచుట నేను చూసి తిని వెళ్ళి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని చెప్పి రమ్మన్నాడు. అన్నాడా లేదా? ఏ ప్రార్థన? నువ్వు కన్నీరు నీ జీవితానికి మార్పును తేవగలుగుతాడు. కన్నీరు కట్టుకున్నవాడికి కూడా అర్థం కాదు. ఎందుకు ఎడుతున్నావు పిచ్చిమాలహం అంటాడు. అంతే తప్ప ఆ కన్నీళ్ళు ఎందుకు వచ్చినాయో
మనకి ఎంత గారాలు పట్టు కొడుకున్నా కూతురు నా దగ్గర బంగారం ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాం. తెలితే అడుగుతామా? ఎవరికి తెలుసా? కట్టుకున్నవాడికి తెలీదు, కన్నవాడికి తెలీదు, కనుక్కున్న పిల్లలకు కూడా. కానీ ఎవరికి తెలుస్తుందో తెలుసా? నిన్ను కలగజేసేవాడికి తెలుస్తుంది. అది నీకు ఆయనకి మాత్రమే ఉండే ఒక సీక్రెట్ కూడా. అందుకనే ప్రభా ఇదిగో నా కన్నీళ్ళు నాకు న్యాయం చేయి. పురుగుల చేత నా కుటుంబం తినివేయబడి సారం లేక ఆశీర్వాదం లేక అనారోగ్యాలతో ఆరోగ్యం లేక పాడైపోయి ఉన్నామయ్యా, ఇప్పుడైనా తిరిగి మీ అద్దకు వస్తున్నాం, మమ్మల్ని తిరిగి బాగు చేయని అడగగలిగింది ఈ రాత్రి ఈ మధ్యాహ్నం ప్రభు నీకు కృప చూపించాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. ఈ మాటలు మన వెనుకలో దీవించునుగాక. అందరూ లేచి నిలబడండి.